హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. శేషాచలం అడవులు అక్రమంగా కొట్టేసి తరలింపు. అసలు ఏం తరలిస్తున్నారు అక్కడ అంత అక్రమంగా? దీని గురించి మనం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. శేషాచలం అడవులు అక్రమంగా కొట్టేసి తరలిస్తున్నారు ఎర్రచందనాన్ని అని అంటున్నారు. అలాగే దట్టు అందులోని వైకాపా నాయకుల్లోని కొంతమంది పేర్లు చెప్తే అక్కడ చెక్ పోస్టులు వదిలేస్తున్నారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు ఎందుకని ఎర్రచందనాన్ని ఇంత అక్రమంగా తరలిస్తున్నారు? ఎర్రచందనం అనేది బంగారం కంటే ఎక్కువ. ఓకే, ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఎర్రచందనం నేపాల్కి వెళ్ళింది. నేపాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చెక్ పోస్టుల దగ్గర ఎప్పటికప్పుడు మిథున్ రెడ్డి పేరు తర్వాత పెద్దిరెడ్డి పేరు చెప్తే వదిలేశారట. కానీ నేపాల్కి వెళ్ళాక పెద్దిరెడ్డి ఎవరో మిథున్ రెడ్డి ఎవరో వాళ్ళకి తెలియదు కదా. సో ఆ ఫైల్ ఇప్పుడు అటవీ పర్యావరణ శాఖ మంత్రులు ఎవరు ఈరోజు పవన్ కళ్యాణ్ కదా. సో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందనమాట. ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే వీళ్ళు చేస్తున్న అక్రమాలు ఏంటి? మనం ఆల్రెడీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన అక్రమాలు మాట్లాడుకున్నామండి. అటు మైనింగ్ కావచ్చు, ఇటు ఇసుక కావచ్చు, అటు మట్టి కావచ్చు, వాళ్ళు చెయ్యని దందాలైతే లేవు. ఇప్పుడు కొత్తగా ఈ ఎర్రచందనం కూడా వారి ఖాతాలో పడిందనమాట. అసలు దేవుడు సొమ్మును కొట్టేయటం ఎంత తప్పో, దేవుడికి సంబంధించిన శేషాచలం అడవులు అంటే వెంకటేశ్వర స్వామికి చెందింది అది. శేషాచలం కొండ ఒకటి ఉంది మనకి, 7 కొండల్లో అదొకటి. అక్కడ ఉండే ఆ అటవీ సంపదన ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎర్రచందనం ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా తరలించి ఈరోజు ఈ రకంగా చేయటం అనేది చాలా తప్పండి. అందులో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ జీవితంలో మళ్ళీ పైకి వచ్చిన దాఖలాలు లేవు. మనం చాలా ఉదాహరణలు కూడా చూసాం ప్రత్యక్షంగా. కాబట్టి ఈరోజు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి వీళ్ళు నువ్వేమైనా చేసుకో, నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు అని అంటే కూడా వాళ్ళకే నష్టం. అది పవన్ కళ్యాణ్ ఒకసారి పట్టుకున్నాక వదిలిపెట్టారు ఆయన. ఎందుకంటే అది ఆయన శాఖ. ఇప్పుడు ఆయన అదే కదా అంటున్నారు, ఒక మొక్క నాటితే తెలుస్తుంది, ఒక మొక్క నాటి పెంచితేను. అటువంటిది అడవులు నరకటం ఏంటి? చెట్లు మనకి ప్రాణవాయువుని ఇస్తాయి అని ఆయన అంటున్నారు. ప్రకృతిని ఎప్పుడూ కూడా మనం నాశనం చేయకూడదు. ప్రకృతి మనకి ఎన్నో ఇస్తోంది. అటువంటి ప్రకృతిని మనం నాశనం చేయటం తప్పు కదా. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఆయన ఇప్పుడు మనుషులు అన్నం తింటారా డబ్బు తింటారా అని అడుగుతున్నాడు. నోట్లు తింటారా? కరెక్టే కదా. మనిషి ఎంత తింటాడు? ఎంత కావాలి ఒక మనిషికి? ఒక పూట పట్టెడన్నం చాలు. పట్టెడన్నం కోసం ఇన్ని అక్రమాలు ఇన్ని అన్యాయాలు చెయ్యాలా? ఇట్లాగా వాళ్ళు స్మగ్లింగ్ చేయాలా? సో ఇవన్నీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాలండి. ఒక మనిషి తన జీవితంలో సక్రమంగా ఎంత సంపాదిస్తాడు, దానివల్ల ధర్మబద్ధంగా ఉండాలి అని. అది కరెక్ట్. నాకు రిషికొండ కావాలి ప్యాలెస్, లేకపోతే నాకు దేవాదాయ శాఖ భూములు కావాలి అని కోరుకోకూడదని నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంతే కదా. ఇప్పుడు వీళ్ళు బై బై జగన్ అని నిన్న అరిచారు వాళ్ళ సభలో. అరిస్తే ఎన్నిసార్లు అరుస్తారు? ఎలాగ పంపించేశారు కదా జగన్ని అన్నారు ఆయన. ఇంకో విషయం ఏమన్నారంటే, మీరు సీఎం 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 అని అరిచారు. అలా అరిచినందువల్ల ప్రకృతి అండ్ ఇది బాగా అంటే అదిరిపోయింది, అది మార్మోగిపోయింది అది. అందుకే ప్రకృతి ఈరోజు నాకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. వాళ్ళకి 11 ఇచ్చింది ఈసారి. నెక్స్ట్ టైం అది కూడా రాకపోవచ్చు. వీళ్ళు ఇలాంటి అక్రమాలు చేశారు కాబట్టి 1తో మిగిలిపోతారు. ఎందుకంటే మనకు కూడా ఒకటే కదా వచ్చింది అన్నట్టుగా ఆయన చెప్పారు. సీట్ అనమాట, ఎమ్మెల్యే సీటు. కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవన్నీ సరైనవేనండి. అంటే ఆయన ఈరోజు ఏం ఆలోచిస్తున్నారంటే, ఆయనకి వ్యక్తిగతంగా ఏది అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, ఆయనకి కొత్తగా పేరు అవసరం లేదు, ఏది అవసరం లేదు. కాబట్టి ఆయన చెప్తున్నది ఒక్కటే, నేను సక్రమంగా పరిపాలన చేస్తాను, నేను స్ట్రిక్ట్గా ఉంటాను, మీరు కూడా అలాగే ఉండండి అంటున్నారు. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలు సరైనవేనండి. ముఖ్యంగా మీకు తెలిస్తే కనుకైతే ఎన్టీ రామారావు గారు ఇలాగే ఉండేవారు. ఎన్టీ రామారావు గారు కూడా సినిమాల నుంచి వచ్చారు. ఆయన ఒక మంచి ఒక నాయకుడిలాగా ఎదిగారు. ఆయన కూడా చాలా అగ్రెసివ్గా ఉండేవారు. చాలా ఓపెన్ హార్ట్ అయింది. అంటే అన్నీ కూడా చాలా ఓపెన్గా మాట్లాడేవారు. ఆయన ఏమీ ఎక్కడ అవినీతి చేయలేదు. ఆయన మీద ఎటువంటి చెడు ప్రచారాలు కానీ, ఆయన మీద ఎటువంటి చెడ్డ ఇది కానీ లేదండి. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అలాగే వచ్చారు. నాకు జీతం తీసుకోవడానికి మనస్కరించలేదన్నారు నిన్న ఆయన. ఎన్టీ రామారావు గారు కూడా రూపాయి జీతమే తీసుకున్నారు, మీకు తెలిస్తే కనుకైతే. కాబట్టి ఈయన సరైన మార్గంలోనే వెళ్తున్నారండి. ఈయన పరిపాలనా విధానం కూడా బాగుంది. కాబట్టి ఈరోజు మిథున్ రెడ్డి కావచ్చు, లేదు పెద్దిరెడ్డి కావచ్చు,
వాళ్ళు చేసిన అక్రమాలు, నిన్ననే ఇసుక అక్రమాలన్నీ బయటకు వచ్చాయి, వాళ్ళు చేసింది 1500 కోట్లు. ఈ రకంగా చూసుకుంటే అసలు ఎర్రచందనం మరి ఎన్ని వేల కోట్లు ఉంటుంది, వీళ్ళు మొత్తం చేసిన అక్రమాలు వేల కోట్లలో ఉంటుందా, 1,00,000 కోట్లు ఉంటుందా మనకి తెలియదు. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి చేసిన ఇదేంటి మద్యం అక్రమాలే మనకి 2.5 లక్షల కోట్లు అంటున్నారు. సో దాని నెక్స్ట్ మరి వీళ్ళు వస్తారా ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో ఏ మినిస్టర్ని మనం పాత మినిస్టర్స్ అంటే మాజీ మంత్రులు ఎవరిని ముట్టుకున్నా కూడా ఈ అవినీతే బయటపడుతుంది, అవినీతి మరకలే అంటుకుంటున్నాయి మనకి. కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రావాలంటే అందరికీ శిక్ష పడాలి ఖచ్చితంగా. ఎవరు తప్పు చేసినా కూడా వదలకూడదు, అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.